ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఎట్లా అంటే నాగబాబు పోలీసుల మీద విరుచుకుపడ్డాడు ప్రమాణ స్వీకారం దగ్గర అన్నట్టుగా నెగిటివ్ కామెంట్స్ చేయడము, నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి ప్రచారం చేయడం సోషల్ మీడియాలో ఇట్లా చాలా జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయానికి వస్తే దానికి సంబంధించిన ఒక వీడియో అయితే మనతో పాటు ఉంది. దాన్ని చూసిన తర్వాత మనం మాట్లాడదాం. సో మనం ఈ వీడియోలో చూస్తే వాళ్ళు అంటే వాళ్ళకి కేటాయించిన గ్యాలరీ అంటే వాళ్ళకు ముందు నుంచి ఉంటుంది కదా దారి, ఆ దారి నుంచి కాకుండా ప్రజలు ఎక్కడైతే ఉంటారో గ్యాలరీ సుమారుగా 2 లక్షలకు పైగా చాలామంది ప్రజలు వచ్చారు కాబట్టి వెనకాల నుంచి వీళ్ళు రావడం జరిగింది. కాబట్టి మెగా ఫ్యామిలీకి సంబంధించి అకిరానందన్ కావచ్చు, ఆద్య, వీళ్ళందరినీ కూడా అక్కడ జనాల్లోనే ఉన్నారు. పోలీసులు వాళ్ళని గుర్తించలేకపోయారు కాబట్టి అక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారని చెప్పుకోవచ్చు. సో అట్లా వాళ్ళు జనాల్లో నిల్చోవడం వల్ల వాళ్ళకి పోలీసులకు కూడా వాళ్ళు కనిపించలేదన్నమాట. కనిపించకపోవడం వల్ల వాళ్ళు అక్కడే ఆపేయడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. సో అప్పుడు నాగబాబు వచ్చి మాకు అనేది సపరేట్ గ్యాలరీ ఉంది, మాకు అక్కడ ఏర్పాటు చేశారు అని చాలా అంటే ఆయన చాలా ఏమడిగిన చాలా కూల్గానే హుందాతనంగా వచ్చి ఇట్లా అడిగి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సోషల్ మీడియాలో ఎట్లా అంటే ఆయన విరుచుకుపడ్డాడు, అరిచిండు అన్నట్టుగా బాగా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. అక్కడ జరిగింది ఒరిజినల్ వీడియో ఇదన్నమాట. ఒరిజినల్ అక్కడ ఏం జరిగిందనే వాస్తవానికి వస్తే ఇది జస్ట్ ఆయన హుందాతనంగా అడిగి తీసుకెళ్ళండి అంతే. దానికి ఇట్లా నెగిటివ్గా చేయడం అనేది సోషల్ మీడియా సంగతి తెలిసిందే కదా. పామంటే పడి కానీ ఉన్నదాన్ని ఇంత చిన్న ఉంటే ఇంత పెద్ద క్రియేట్ చేసి చెప్తూ ఉంటారు. సో ఇది మాత్రం కరెక్ట్ కాదు, మీకు తెలిసింది కదా. నాగబాబు మాత్రం అలాంటి అరవడం కానీ ఇట్లాంటివి అయితే ఏం చేయలేదు. సో తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ గ్యాలరీకి వాళ్ళు వెళ్ళి ప్రమాణ స్వీకారం అయితే చూడడం జరిగింది. ఒకరొకరు తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళడం జరిగింది. సో మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు వెనకాల నుంచి రావడం వల్ల అక్కడ జనాలు స్ట్రక్ అయిపోయారు అనమాట. ఇక జనాలు అంటే ఎట్లా ఉంటారు, వాళ్ళు ఒక ఇప్పుడిప్పుడే అకిరానందన్ అండ్ ఆద్య వాళ్ళైతే ఇప్పుడిప్పుడే మనకు జనాలకు తెలుస్తున్నారు. చాలా రోజుల నుంచి అంటే మొన్నటి నుంచి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అకిరానందన్ అనే పేరు గిట్ట మనకు బాగా వినిపిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా బాగా అరవడం కానీ విజిల్స్ వేయడము, వాళ్ళతోని సెల్ఫీలు దిగడం ఇలాంటివి కూడా చేశారు. సో అక్కడే వాళ్ళు స్ట్రక్ అయిపోవడం జరిగింది. తర్వాత అయితే నాగబాబు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇది ఏమన్నమాట వీడియో. సో చూస్తూనే ఉండండి సాహితీ టీవీ.